ఆ సమ్ ఆఫ్ మనీ బికమ్ 7/6 ఆఫ్ ఇట్ సెల్ఫ్ ఇన్ 3 years. అంటే కొంత అమౌంట్ ఉంది, ఎంతో కొంత అమౌంట్ ఉంది, అది 3 సంవత్సరాలలో దానికి 7/6 రెట్లయిందంట. అంటే కొంత పెరిగిందన్నమాట. ఎందుకు పెరుగుతుంది? దాని మీద ఇంట్రెస్ట్ కలుస్తూనే పెరుగుతుంది, రైట్? అంటే కొంత అమౌంట్ ఉంది, పి అమౌంట్ ఉంది. ఆ పి అమౌంట్ ఏమైందట? 7/6 పిఏగా మారిందట. అంటే ఇలా ఏముంటుంది? ఇంట్రెస్ట్ ఉంటుంది ప్లస్ ప్రిన్సిపల్ కూడా ఉంటుంది కదా, అంతే కదా. 7/6 పిగా మారింది. ఎన్ని ఇయర్స్లో? 3 yearsలో. 1 + TR/100, 3R/100. 3 ఎందుకు? 3 years ఇచ్చింది కాబట్టి 3R/100. నాకు తెలిసిన ఫార్ములా ఏంది? A = P × 1 + TR/100. అదే ఫార్ములాలో అన్ని సబ్స్టిట్యూట్ చేసిన అన్నమాట, అంతే, ఏం చేయలే. మళ్ళొకసారి, సమ్ ఆఫ్ మనీ, ఎంతో కొంత మనీ ఏమైందట? 7/6 పిగా మారిందట 3 yearsలో. అన్ని సబ్స్టిట్యూట్ చేసేసిన. దెన్ నెక్స్ట్ పీపీ క్యాన్సల్, రైట్? నెక్స్ట్ ఏమొస్తుంది? 7/6 = 100 + 3R/100, రైట్? 2 3s 250s, రైట్? ఇక్కడ ఏమొస్తుంది? 350 = 300 + 9R. R = 50/9. 50/9 ఏం రాసుకోవచ్చు? 5/9 రాసుకోవచ్చు. 5/9%. అంటే ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే, సమ్ ఆఫ్ మనీ అంటే ఎంతో కొంత, 100 రూపాయలు 200గా మారింది. ఒకటి ఎగ్జాంపుల్, 100 రూపాయలు 200గా మారింది అంటే ఇది పి. 100 రూపాయలని తీసుకొచ్చుకున్నా, 200గా మారింది అంటే దాని మీనింగ్ ఏంది? ఇందులో ఈ 100 రూపాయలు ఉంటాయి ప్లస్ ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది. ఇంట్రెస్ట్ వల్లనే అది పెరిగింది. ఇంట్రెస్ట్ వల్లనే పెరిగింది అంటే ఇంట్రెస్ట్ 100 ఉంటుంది అన్నమాట ఇందులో. అంటే ఇది అమౌంట్ అవుతుంది అన్నమాట టోటల్. దాన్ని ఏ అంటారు డైరెక్ట్ ఒక సింబల్లో రాయాలంటే. అలాగే ఇది ఎట్లా వచ్చింది? ఈ ఫార్ములా ఎట్లా వచ్చింది ఒకసారి చూద్దాము అంటే, సింపుల్గా చూద్దాం ఒకసారి. ఏంటిది? I = PTR/100, రైట్? మనకి అమౌంట్ అంటే తెలుసు, అమౌంట్ = ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్, రైట్? ఇవి సబ్స్టిట్యూట్ చేద్దాం ఇప్పుడు. A = P + I అంటే ఏంటిది? PTR/100 కదా, PTR/100. A = Pని కామన్ తీస్తుంది ఇందులో. Pని కామన్ తీస్తే ఏమవుతుంది? 1 + P పోయింది కాబట్టి TR/100. ఇదే దీన్ని సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ వచ్చింది అనమాట, రైట్? నెక్స్ట్ చూద్దాం. A certain sum of money becomes 3 times of itself. అంటే ఎంతో కొంత మనీ, సేమ్ ఇప్పట్లాగానే డైరెక్ట్ ఆన్సర్ వచ్చేటట్టు చూద్దాం. సర్టన్ సమ్ ఆఫ్ మనీ, ఒక పీ వాల్యూ ఎంతనో మనకు తెలియదు, అదేంది ఏమైందట? 3 times అయిందంట, 3 timesగా మారింది, రైట్? ఇన్ 20 years. P × 1 + TR/100 కదా, అంటే T అంటే 20, R/100. సేమ్ మనం ఏం రాసినాం? A = P × 1 + TR/100. ఇదే దాంట్లో సబ్స్టిట్యూట్ చేసిన నేను, రైట్? 3 3 క్యాన్సల్. 3 = ఏమొస్తుంది? 0 0 క్యాన్సల్. 2 5s అంటే 1 + R/5 వస్తుంది. 3 = 1 + R/5. 5 + R అంటే 15. 15 = 5 + R. R = 10%. సగం క్వశ్చన్ చదివినాం, సగం చేసేసినాం. ఒకసారి మొత్తం చదువుదాం. A certain sum of money becomes 3 timesగా మారింది of itself in 20 years at simple interest. How many years does it become double of itself? డబుల్ ఎప్పుడైతుందని అడుగుతుండు. సేమ్ రేట్ దగ్గర, ఈ రేట్ దగ్గర ఈ పీ వాల్యూ డబుల్ ఎప్పుడవుతుంది, రైట్? అంటే ఇదే ఇప్పుడు ఆర్ వాల్యూ ఏంది? మనం నెక్స్ట్ ఇంకోటి చేస్తున్నాం, ఇంకా డెవలప్ చేద్దాం, ఇంకా మిగతా క్వశ్చన్ డెవలప్ చేద్దాం. ఆర్ వాల్యూ 10 వచ్చింది కాబట్టి ఆర్ వాల్యూ 10% రాసుకున్నాం, రైట్? ఇప్పుడు డబుల్ కావాలంటుండు. హౌ మెనీ ఇయర్స్, ఇప్పుడు టీ ఎంతనో మనకు తెలియదు ఇక్కడ. ఈ పైన టీ రాయద్దు ఎప్పుడు, 20 years అని ఇచ్చింది కదా, 20 years రాయదు. హౌ మెనీ ఇయర్స్ డస్ ఇట్ బికమ్ డబుల్ ఎప్పుడవుతుంది అట్ సేమ్ రేట్, ఈ రేట్ దగ్గర అని అడుగుతున్నాడు. డబుల్ ఎప్పుడవుతుంది అంటే ఈ పి అన్నది డబుల్ అయింది అనుకుందాం, డబుల్ అయింది 1 + TR/100 కదా. టీ ఏంది తెలియదు, టైం కనుక్కోమంటుండు. కనుక్కోమని టైం కదా, హౌ మెనీ ఇయర్స్ అన్నాడు, టైం కనుక్కోమంటుండు. ఆర్ ఏమవుతుంది? ఆల్రెడీ అదే సేమ్ రేట్ అన్నాడు కాబట్టి 10% తీసుకుందాం, /100.
రైట్, 0 0 క్యాన్సిల్, పీపీ క్యాన్సిల్. 2 ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది 1 ప్లస్ టీ బై 100 అంటే 10 ప్లస్ టీ బై 100. టీ ఈజ్ ఈక్వల్ టు 10 ప్లస్ టీ బై 10, ఇక 20 వస్తుంది. 20 మైనస్ 10 అంటే డైరెక్ట్గా 10 years. సింపుల్ అన్నమాట. ఏం చేయలే, క్వశ్చన్ ఇచ్చింది డైరెక్ట్ అదే దాంట్లో సబ్స్టిట్యూట్ చేసినాము, వచ్చిన దాన్ని మళ్ళీ సబ్స్టిట్యూట్ చేసి ఆన్సర్ రాసినాం. ఇట్లాంటి ఎన్టీపీసీలో చాలా ఇస్తాడు, బాగా ఇస్తాడు. సో ఒకసారి కాన్సన్ట్రేట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, 6,7,200గా మారిందట, అంటే 6,000 రూపాయలు 7,200గా మారిందట. ఇదేంటిది 6,000 అన్నది పి అవుతుంది. ఇందులో ఏమున్నది పి ఉన్నది, ఇంత మారింది అంటే ఇందులో పి ఉన్నట్టు ప్లస్ ఇంట్రెస్ట్ ఉన్నట్టు రెండు ఉంటే దాన్ని ఏమంటారు, దీన్ని అమౌంట్ అంటారు కదా. అంటే అమౌంట్ ఎంత ఇచ్చిండు 7,200 ఇచ్చిండు, రైట్. అట్ సర్టెన్ రేట్ ఎంతో కొంత ఆర్ దగ్గర అవుతుందట. ఇఫ్ ద రేట్ బికమ్ 1.5 టైమ్స్ ఇట్ సెల్ఫ్, అంటే రేట్ అన్నది ఇక్కడ ఆర్ ఉన్నది కదా, ఆర్ ఒక 10 ఉందనుకో, ఇప్పుడు 1.5 టైమ్స్ పెరిగింది అంటే ఎంత అయింది 15 అయింది అన్నట్టు. 1.9 అంటే 10 into 1.5 చేసిన, అట్లా ఎంత ఆర్ అయితే ఉందో దానికి 1 టైమ్స్ పెరిగితే ద అమౌంట్ ఆఫ్ ద సేమ్ ప్రిన్సిపల్ ఇన్ 5 years, 5 సంవత్సరాలకి ఎంత అవుతుంది, 4 సంవత్సరాలకి ఇది ఇంత అయింది. ఒకవేళ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెరిగితే 5 సంవత్సరాలకి ఇది ఎంత అవుతుంది. మళ్ళొకసారి 6,000 అన్నది 7,200 అయింది 4 yearsకి ఒక రేట్ దగ్గర. ఒకవేళ అదే రేటు 1.5 టైమ్స్ పెరిగితే, అదే రేటు 1.5 టైమ్స్ పెరిగితే 5 yearsకి ఈ 6,000 ఎంత అవుతుంది అని అడుగుతున్నాడు, రైట్. క్వశ్చన్ మళ్ళీ ఒకసారి మీరు చదివితే క్లియర్గా అర్థమవుతుంది, పాజ్ చేసి చదవండి, రైట్. ఇప్పుడు ఏంది 6,7,200 అయింది, అదే రాస్తున్నా సేమ్ 7,200 అయింది. ఇది అమౌంట్ కదా, మనకు తెలిసిన ఫార్ములా అయింది ఏ ఈజ్ ఈక్వల్ టు పి ఇంటూ 1 ప్లస్ టీఆర్ బై 100. మనకు తెలిసిన ది బెస్ట్ ఫార్ములా ఒకటే, రైట్. 7,200 ఎంత అయింది 6,000 అయింది. 1 ప్లస్ టీ వాల్యూ ఏంది 4 years, 4 ఇంటూ ఆర్ బై 100, రైట్. 0 0 0 0 క్యాన్సల్. 6 10s 6 12 6 5 2 5s 2 6 6 ఈజ్ ఈక్వల్ టు 5 ఇంటూ ఏంది 4 20 టైమ్స్లా 25 టైమ్స్లా 25 ప్లస్ ఆర్ బై 25, 25 ప్లస్ ఆర్ బై 25. ఓకే, ఇక్కడ ఏం రాస్తున్నా 5 మళ్ళీ 5 5 25, రైట్. 5 6 30, 30 ఈజ్ ఈక్వల్ టు 25 ప్లస్ ఆర్, అంటే ఆర్ వాల్యూ ఎంత వచ్చింది 5% వచ్చింది. కానీ వాడు ఏమన్నాడు, ఒకవేళ ఈ ఆర్ అన్నది 1.5 టైమ్స్ పెరగాలన్నాడు, పెంచినప్పుడు 5 yearsకి ఎంత అవుతుంది అన్నాడు. సరే 5 పెంచుదాం, 1.5 టైమ్స్ పెంచుదాం, ఎంత వస్తుంది 7.5 అయింది. అంటే ఆర్ వాల్యూ మనకి ఎంత వచ్చింది ఇప్పుడు 7.5 వచ్చింది. టీ వాల్యూ ఎంత వచ్చింది 5 years వచ్చింది. ఇప్పుడు పీ వాల్యూ ఎంత వచ్చింది, అది ఇచ్చిండు డైరెక్ట్ 6,000 అని. సో 6,000 ఇప్పుడు ఏం అడుగుతున్నాడు, మొత్తం వచ్చే ఎంత అవుతుంది అంటున్నాడు, అమౌంట్ అడుగుతున్నాడు, రైట్. ఒకసారి అమౌంట్ చూద్దాం ఎట్లా చేయాలి. 6,000 మనము ఇది రెండు రకాలు చేయొచ్చు, ఏంటి ఫస్ట్ 6,000 చేసి అట్లా కూడా చేయొచ్చు. చూద్దాం 6,000 పీ టైం పీరియడ్ ఎంత, టైం పీరియడ్ 5 years కాబట్టి 5 ఇంటూ 7.5 బై 100. 0 0 0 0 క్యాన్సల్, ఇది కూడా 10 వస్తుంది, ఇది పాయింట్ తీసేస్తే ఈ 0 0 క్యాన్సల్ చేసి ఎంత వస్తుంది 1,250 వస్తుంది, రైట్. అంటే ఆన్సర్ 1,250 కాదు, అడిగింది అమౌంట్, మనకు వచ్చింది ఏంటిది ఇంట్రెస్ట్. ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది 1,250 వచ్చింది ఇంట్రెస్ట్. మనం ఈ ఇంట్రెస్ట్ని ఏం చేయాలి 6,000కి కలపాలి. 6,000కి కలిపితే ఎంత వస్తుంది 8,250 వస్తుంది. సారీ ఇక్కడ ఒక చిన్న కరెక్షన్, ఇక్కడ 2,250 వస్తుంది. 2,250 వేస్తే ఏమవుతుంది 9,250 వస్తుంది, అంటే 8,250 వస్తుంది. అంటే ఏంటిది, ఇదేంటిది ప్రిన్సిపల్, ఇదేంటిది ఇంట్రెస్ట్, ఇదేంటిది అమౌంట్. ప్రిన్సిపల్, ఇంట్రెస్ట్, అమౌంట్
అడిగింది అమౌంట్ కాబట్టి మనము అమౌంట్ అనుకున్నాం 8250. రైట్. ఇప్పుడు డైరెక్ట్గా చూద్దాం ఇక, కొంచెం ఫాస్ట్, ఎందుకంటే ఇంత టైం తీసుకోవద్దు, ఎగ్జామ్లో ఇంత టైం తీసుకుంటే కష్టమవుతుంది. ద సమ్ అమౌంట్స్ డబుల్, అంటే సమ్ వాల్యూ ఏదైతే ఉంటుందో అది డబుల్ అయిందట 8 ఇయర్స్లో. సమ్ అన్నాడు కాబట్టి డైరెక్ట్గా మనం వేయాల్సిన ఫార్ములా ఒకటే, A = P × 1 + TR/100. మనకు తెలిసిన ఫార్ములా ఒకటే, సమ్ ఉంటే డైరెక్ట్ అందులో సబ్స్టిట్యూట్ చేయాలి. సమ్ ఏమైందంటే డబుల్ అయిందట, అంటే P సమ్ అన్నది ఏమైందంట డబుల్ అయిందట, 2P అయిందట. రైట్. 8 ఇయర్స్లో కాబట్టి 8R/100 వాళ్ళు ఇచ్చింది ఇలా సబ్స్టిట్యూట్ చేసిన అంతే నేను. రైట్. ఏం అడుగుతున్నాడు, R అడుగుతున్నాడు కాబట్టి PP క్యాన్సల్. ఏమొస్తుంది, 2 = 100 + 8R/100. 200 = 100 + 8R. ఏమొస్తుంది, R = 12.5% వస్తుంది డైరెక్ట్గా. రైట్. ఎట్లా వచ్చింది, 100/8 అంటే 12.5. సింపుల్ అన్నమాట, ఓన్లీ 1 లైన్లో వచ్చేటట్టు. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. A certain sum of money amounts to 2200 at 5% per annum rate of interest. అంటే ఒక సమ్ ఆఫ్ మనీ, ఎంతో సమ్ ఆఫ్ మనీ P అనుకుందాం. ఇది ఎంత అయిందంట, 2200 అయిందంట 5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తోటి. రైట్. అదే సమ్ ఆఫ్ మనీ 2320 అయిందంట, 2320 అయిందంట 8% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తోటి. అయితే టైం పీరియడ్ అడుగుతున్నాడు, T ఎంత అని అడుగుతున్నాడు. రైట్. మనం తెలుసుకోవాల్సింది టైం పీరియడ్ ఎంత అని అడుగుతున్నాడు. మనకు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఇదేంటిది P అన్నది ఇంతగా మారింది. ఒక అప్పు, మనం తీసుకున్న అప్పు ఎంత అవుతుందో, ఒక 2000 తీసుకున్నాం అనుకో, 2200గా మారింది అంటే దాని మీనింగ్ ఏంది, ఇందులో ప్రిన్సిపల్ ఉంది, ఇంట్రెస్ట్ ఉంది, అంటే దీన్ని అమౌంట్ అనొచ్చు కదా. రైట్. ఇది అమౌంట్ అన్నమాట, ఇది కూడా అమౌంట్. ఇందులో ఏమేమి ఉంటాయి, ప్రిన్సిపల్ ఉంటుంది ప్లస్ ఇంట్రెస్ట్ ఉంటుంది. రైట్. దీన్ని ఇప్పుడు ఫస్ట్ పైన దాన్ని చూస్తున్నా. రైట్. దాన్ని చూసి రాద్దాం ఒకసారి. ఏమొస్తుంది, 2200 ఇది అమౌంట్ కాబట్టి మనకు తెలిసిన ఫార్ములా ఒకటి, A = P × అదొకటే ఫార్ములా. రైట్. 2200 = P × 1 + TR/100. T ఏంది, 5 R/100. R అంటే R/100, R ఇయలేడు కాబట్టి 5% T టైం ఇయలేడు కాబట్టి T/100. రైట్. ఇంకోటి ఇప్పుడు దీన్ని రాస్తున్నా, కింది దాన్ని 2320 = P × 1 + 8T/100. 8% కాబట్టి 8% రాసుకున్నా. సో ఈ రెండింటిని సాల్వ్ చేసి మనం T కనుక్కోవాలి. ఈ రెండింటిని సాల్వ్ చేయాలంటే మనకు దగ్గరలో ఉన్న ఒకే ఆప్షన్ ఏంది, రెండింటిని సాల్వ్ అంటే ఎగ్జామ్ బుక్లోకి సంబంధించిన థియరీ పెద్దగా ఇచ్చిండు, అట్లాంటివి చేయాలంటే చాలా టైం పడుతుంది అని చెప్పేసి షార్ట్ కట్ చెప్తున్నా. P వాల్యూ కనుక్కోవచ్చు కదా, ఈ P వాల్యూ సేమ్ ఉంటుంది కదా, సేమ్ ఉన్నది కాబట్టి P వాల్యూ ఏమవుతుంది, దీన్ని ఇటు తీసుకొస్తే P = 2200/1 + 5T/100 కదా. ఇప్పుడు ఈ P = ఏమవుతుంది, 2320/1 + 8T/100 కదా. ఈ P ఈక్వలే కదా. సో ఇది ఈక్వలే కదా. ఏం చేస్తున్నా, ఇది ఈక్వల్ చేస్తున్నా. 2200/1 + 5T/100 = 2320/1 + 8T/100 రాసిన. రైట్. ఇప్పుడు 0 క్యాన్సల్, ఇంకా 100 + 5T/100 వస్తుంది, 100 + 8T/100, ఆ 100 ఈ 100 కూడా క్యాన్సల్ అవుతుంది. రైట్. దీన్ని ఏం రాయొచ్చు, 220/100 + 5T = 232/100 + 8T/100 ఈ రెండు క్యాన్సిల్ చేసేసిన. అట్లా మొత్తం సాల్వ్ చేసేస్తే ఈ T వాల్యూ కనుక్కుంటే డైరెక్ట్ T = 2 years వస్తుంది అనమాట. ఏం లేదు, ఇది 2 తోటి మల్టిప్లై కొట్టేయండి, ఇది దీంతో మల్టిప్లై చేస్తే ఓన్లీ T ఉన్నది కాబట్టి వాల్యూ వస్తుంది. 2 వాల్యూ 3 years. ప్రాసెస్ చూద్దాం ఫస్ట్, దానికి చాలా టైం తీసుకుంటుంది, అందుకే నేను స్కిప్ చేసిన. ఏంది, ఏమిచ్చిండు, P వాల్యూ అట ఇంత అయిందట, ఈ P వాల్యూ ఇంత అయిందట, ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తోటి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువ తక్కువ ఉంది కాబట్టి P వాల్యూ చేంజ్ అవుతుంది. సో దాని నుంచి కనుక్కున్న రెండు సాల్వ్ చేసేస్తే T వాల్యూ వచ్చింది. రైట్. నెక్స్ట్ చూద్దాం ఇంకోటి.
ద రేట్ ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ విచ్ ఏ సమ్ ఆఫ్ మనీ బికమ్స్ 5 times ఆఫ్ ఇట్ సెల్ఫ్ ఇన్ 8 years. ఏంటంట, ఒక రేట్ ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్, ఒక ఆర్ ఎంతో కొంత ఆర్ ఉన్నది, ఆర్ ఎంత ఉందో ఇవ్వలేడు. సమ్ ఆఫ్ మనీ అంటే పిఈ ఏమైందంట 5 times ఆఫ్ ఇట్ సెల్ఫ్, 5 times ఏంటంట 5p ఏంటంట 8 yearsలో. రైట్, ఆ క్వశ్చన్ ఒకసారి మంచిగా చదవండి. అందులో ఏమిచ్చిండు, మనకు తెలిసిన ఫామ్లో ఏ ఫామ్లో ఉంది, ఏ ఈజ్ ఈక్వల్ టు పి ఇంటూ 1 + TR/100. మనకు తెలిసిన ఫామ్లో ఇది ఒకటే, అందులోనే అన్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. ఏమైందంట, ఈ పి అట 5pగా మారిందట. రైట్, ఈ పి అట 5pగా మారింది 8 yearsలో కాబట్టి 8R/100. ఇందులో ఏమైనా డౌట్ ఉందా? ద రేట్ ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ విచ్ ఏ సమ్ ఆఫ్ మనీ అంటే ఏదో కొత్త మనీ, ఒక 100 రూపాయలు తీసుకున్నాం అనుకో ఫర్ సపోజ్, మళ్ళీ ఒకసారి లాస్ట్ అండ్ ఫైనల్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. 100 rupees తీసుకున్నాం అనుకో, 100 rupees కాస్త 500 rupees అయింది. ఇది యాక్చువల్గా 100 rupees 500 rupees అయిందంటే 100 రూపాయలు నేను ఒక దగ్గర అప్పు తెచ్చుకున్నా, అతనికి 500 ఇస్తున్నా అంటే దాని మీనింగ్ ఏంది, అందులో నా 100 కూడా ఉన్నట్టే కదా. 500 అతనికి ఇస్తున్నా అంటే ఇందులో 100 ఉంటుంది ప్లస్ ఇంట్రెస్ట్ ఉంటుంది 400 రూపాయలు, అంతే కదా. అంటే ఇది అమౌంట్ అన్నమాట, అమౌంట్ అదే అంటే ఇదే ఫామ్లో కదా. సో ఏం చేసిన 5pగా మారింది, సేమ్ అందులో సబ్స్టిట్యూట్ చేసిన. ఇప్పుడు ఏమొస్తుంది, డైరెక్ట్గా పీపీ క్యాన్సల్. 5 ఈజ్ ఈక్వల్ టు 100 + 8R, 100 + 8R/100. రైట్, 500 వస్తుంది. 500 అంటే 500 ఈజ్ ఈక్వల్ టు 100 + 8R. ఇక్కడ ఏమొస్తుంది, ఇది 400/8, R ఈజ్ ఈక్వల్ టు 50%. డైరెక్ట్గా 50% వస్తుంది అన్నమాట. రైట్, ఇలాంటి క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తే చాలా ఈజీ యాక్చువల్గా, ఎందుకంటే ఎక్కువగా రిపీటెడ్ అయ్యే క్వశ్చన్స్ ఇవే. ఆర్ఆర్బీ ఎన్టీపీసీ కానీ ఆర్ఆర్బీ గ్రూప్ డి కానీ చాలా ఇంప్రూవ్ చేసుకోవాల్సిన క్వశ్చన్స్ ఇట్లాంటివి అన్నమాట. బట్ ఈ మెథడ్ అన్నది చాలా డిఫరెంట్గా ఉంటుంది వేరే బుక్స్లో. ఈ మెథడ్ ఫాలో అవ్వండి, చాలా సింపుల్ యాక్చువల్గా, ఒకసారి మీకు అర్థమైతే.